అందరికీ గుడ్ మార్నింగ్. మరి పొద్దున్న ఇడ్లీ చేద్దామని పిండి అయితే రెడీ చేసి పెట్టాను. మరి ఆ పిండిలో కొద్దిగా ఉప్పు వేసాను, కొద్దిగా వంట సోడా కూడా వేసాను. మరి ఆ 2 వేసి మంచిగా కలిపి ఒక్కసారి 10 నిమిషాలు వదిలేస్తే అది చక్కగా పులుస్తుంది. మరి ఇక పొద్దున్నే పాలు కూడా కాగపెట్టి తోడుకైతే సిద్ధం చేశాను. మరి తోడేసి పక్కన పెట్టేశానండి. 1 గంట కల్లా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో నీళ్లు పోసి పొయ్యి ముట్టించేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని ప్లేట్లకన్నిటికీ రాసేసుకోవాలి. మరి అలా రాసేసుకుంటే ఇడ్లీలు అయితే మంచిగా వస్తాయి. ఇక ప్లేట్‌కైతే పిండి ఉండదన్నమాట. ఇప్పుడు అన్నిటికీ రాసేసుకున్నాను. ఇక పిండి తీసుకొని మరి అన్ని ప్లేట్లల్లో ఇడ్లీ రెడీ కావడానికి పిండి అయితే వేసుకోవాలి కదండీ! మరి పిండేసేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా అన్నిట్లో పిండేసేసుకొని మరి నీళ్ళు కూడా మరుగుతూ ఇడ్లీ పాత్రలో రెడీగా ఉన్నాయి. నేను అన్నిట్లో పిండి అయితే రెడీ చేశాను. ఇప్పుడు మరుగుతున్న ఇడ్లీ పాత్రలో ప్లేట్లు పెట్టి వదిలేశాను. ఇక అవి తినడానికైతే చట్నీ కావాలి కదా! మరి చట్నీ కోసం పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మరి ఇప్పుడు పల్లీలైతే వేయించుకుందామా? స్టవ్ ముట్టించేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో పల్లీలు పోసేసుకున్నాను. దాంట్లోనే 4 పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకుంటాను. తొడియాలు తీసి చిన్న ముక్కలు చేసి అందులో వేసుకుంటే పల్లీలతో పాటు అవి కూడా ఏగిపోతాయి. మరి అలా ఒక్కసారే ఏగిపోతే త్వరగా పనైపోతుంది. ఇప్పుడు దాంట్లో హాఫ్ స్పూన్ అన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొన్ని పుట్నాలు కూడా తీసుకుంటాను. ఇక మనం దాంట్లోకి ఆ పల్లీలు కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఎల్లిపాయ గడ్డ కూడా వేసేసుకున్నా. నేను ఎల్లిపాయలు అయితే పొట్టు తీలేసుమా. ఇక మిక్సీ మీద పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. కొన్ని వాటర్ పోసుకొని సరిపడా పట్టేసుకున్నాం. ఇక చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయి స్టవ్ బంద్ చేశాను. ఇక తాలింపు అయితే వేసేస్తున్నానండి. అలా చట్నీ తినలేం కదా! తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొద్దిగా ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి తాలింపు అయితే వేసేసాను. ఇక చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇక టిఫిన్ అయితే రెడీగా ఉంది. తినడానికే మనుషులు రెడీగా లేరు. మరి ఇప్పుడు మా వారు లేసారో లేదో, మరి మా బాబు రెడీ అయ్యాడో లేదో చూస్తాను. చట్నీ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇక కొద్దిగా ఉప్పు తక్కువ ఉంటే వేసి కలిపి ఇక కడాయిలో పోసేసి దాన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. ఇప్పుడు ఒక హాట్ బాక్స్ తీసుకొని ఇడ్లీ అయితే రెడీగా ఉన్నాయి కదా! దాన్ని ఒక స్పూన్ తీసుకొని ఇడ్లీ ప్లేట్లు బయట పెట్టేసి ఇక స్పూన్ తోటి అలా తీసి హాట్ బాక్స్‌లో వేశాను. మధ్య మధ్యలో నీళ్ళలో ముంచుకుంటూ హాట్ బాక్స్‌లో వేసుకుంటే ఇడ్లీలు మంచిగా వచ్చాయి. ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయండి. వేడి వేడిగా పొగలు కక్కుతున్నాయి. ఇక ఈ ఇడ్లీలు తినే టైం అయింది. ఇక చట్నీ అయితే ఏంటి, ఈ ఇడ్లీలు అయితే ఏంటి హాట్ బాక్స్‌కి మొత్తము డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేసినాయి. ఇప్పుడు అరే ఆవాజ్ ఇత్తే ఇక్కడ కూడా ఆవాజ్ పోతుంది కదా! ఇప్పుడు తినటానికి రెడీగా టేబుల్ మీద ఉన్నాం. ఇప్పుడు ఇక ఇడ్లీ అయితే వేసేసుకొని ఇడ్లీలు అయితే తింటున్నాం. మరి ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి.